ఇందులో క్వశ్చన్ చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇఫ్ 4 days బిఫోర్ ఎస్టర్డే వాస్ మండే, ఇది బిఫోర్ ఎస్టర్డే మండే, దెన్ వాట్ విల్ బి ద 4 days ఆఫ్టర్ టుమారో. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి నుండి 4 రోజుల ముందు ఏంటట, మండే. మళ్ళీ రేపటి నుండి 4 రోజుల తర్వాత ఏం డే అని అడుగుతున్నాడు. సో మొత్తం ఎన్నిసార్లు వచ్చినాయి, ఇక్కడ ఒక 4 days, ఇక్కడ ఒక 4 days, నిన్న ప్లస్ రేపు, అంటే మనం ఇక్కడ ఉన్నాం. సో మొత్తం ఎన్ని డేస్, ఇక్కడ 10 days అయినాయి. సో 10 daysని 7తో డివైడ్ చేస్తే 7 1 7, సో 3 odd days. ఇక్కడ ఉన్న డే ఏంటి, మండే. సో మండేకి 3 days యాడ్ చేస్తే ట్యూస్డే, వెనస్డే, థర్స్డే. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్స్డే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అర్థమవుతుంది. ఇఫ్ 8 days బిఫోర్ ఎస్టర్డే, 8 days బిఫోర్ ఎస్టర్డే వాస్ సండే, దెన్ వాట్ విల్ బి ద 9 days ఆఫ్టర్ టుమారో. టుమారో నుండి 9 days తర్వాత. సో 8 + 9, దాంతోపాటు టుమారో ఒకటి అండ్ ఎస్టర్డే ఒకటి, మొత్తం ఎన్ని డేస్, 10 18 18 19, 19ని 7తో చేస్తే 7 2 14 కదా. సో రిమైండర్ 5, అంటే 5 odd days ఎక్స్ట్రా. సో 5 + 2 కన్నా -2, 8 అయినా ఒకటి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటి, సండే కదా. సో సండే నుండి 2 days బ్యాక్ వెళ్తే ఫ్రైడే, లేదంటే సండే నుండి 5 days ముందుకు వెళ్ళినా కూడా ఫ్రైడేనే. ఇఫ్ 25 days బిఫోర్ ఎస్టర్డే వాస్ సండే, దెన్ వాట్ విల్ బి ద 45 days ఆఫ్టర్ టుమారో. అంటే వచ్చిన డిజిట్స్ అన్నీ రాసుకోవాలి. సో 25 + 45, 1 ఎస్టర్డే అండ్ 1 టుమారో. సో 25 + 45 50, 70, 71, 72. 72ని 7తో డివైడ్ చేస్తే 7 10s 70, రిమైండర్ 2, అంటే 2 odd days కలపాలి. దేనికి కలపాలి, సండేకి. సో సండే + 2 అంటే ట్యూస్డే, మండే, ట్యూస్డే. సో ఆన్సర్ ఈజ్ ట్యూస్డే. సో సింపుల్గా ఇటువంటి మోడల్లో నిన్నటి నుండి కొన్ని రోజుల ముందు, మళ్ళీ రేపటి నుండి కొన్ని రోజుల తర్వాత అన్నప్పుడు నిన్న ప్లస్ రేపును 2 days యాడ్ చేసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్, అంటే ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ని, 13 days ముందు 15 days తర్వాత ఇట్లా అనుకోండి. సో 15 + 15 30 కదా. 30కి క్యాలిక్యులేట్ చేసుకుని 7 4s 28 అనుకొని రిమైండర్ 2. కాబట్టి ఇక్కడ ఏది అడుగుతుంది, ఒకవేళ ఆదివారం ఇస్తే ఆదివారం + 2, మండే ఇస్తే మండే + 2, అట్లా. మండే ఇస్తే ఏమవుతుంది, మండే + 2 చేస్తే ట్యూస్డే, వెనస్డే అనేది ఆన్సర్ వస్తుంది. సో కొన్ని రోజులకు ముందు కొన్ని రోజుల తర్వాత అడిగినప్పుడు ఆ 2 రోజులతో పాటు 2ని యాడ్ చేయాలి. ఒకటేమో ఎస్టర్డే అవుతుంది, ఒకటేమో టుమారో. ఈ మొత్తం యాడ్ చేసి 7తో డివైడ్ చేసి వచ్చిన ఆ డేస్ని ఏ డే ఇస్తే ఆ డేకి యాడ్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. సో సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ చేసిన తర్వాత మనకి కన్క్లూజన్ అనేది ఈజీగా గుర్తుంటుంది. అంటే ఇవి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసిన కొద్దీ ఇవి గుర్తుంటాయి. ఓకే, ఈ మోడల్లోనే కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ date 9th of any month falls on 3 days ఆఫ్టర్ సండే, అంటే 9th date అనేది 3 days ఆఫ్టర్ సండే వచ్చిందండి. సండే తర్వాత 3 days అంటే ఏంటి, మండే, ట్యూస్డే, వెనస్డే, అంటే వెనస్డే రోజు 9th అన్నమాట. అవునా, అకార్డింగ్ టు క్వశ్చన్. ఇప్పుడు అదే నెలలో దెన్ విచ్ డే విల్ బీ ఫాల్ ఆన్ 18th of the month, అదే నెలలో 18th అనేది ఏ రోజు వస్తుంది అని అడుగుతున్నాడు. సో 9th వెనస్డే కదా, +7 చేస్తే ఎంత, 16 అనేది వెనస్డే. సో +2 యాడ్ చేస్తే ఏమైతే, వెనస్డే తర్వాత థర్స్డే, ఫ్రైడే. సో ఆన్సర్ ఈజ్ ఫ్రైడే. ఇక లేదంటే ఇట్లా చేసుకో చూడండి. ఫస్ట్ సండే ఉంది, ఆఫ్టర్ సండే 9th అట, అంటే సండే ఎంత అన్నట్టు, 6th అన్నట్టు కదా. సో 6 + 7 13, 13 + 7 20 అయితే సండే అయితే, కానీ మనకు కావాల్సిన డేట్ ఎంత, 18. సో 20 - 2 చేస్తే 18 అంటే ఫ్రైడే. సో ఎట్లనే చేసుకోవచ్చు మనం. 6 ఉంది, 9th ఉంది, ఏ డేట్ నుండి అయినా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదంటే 6th రోజు సండే అయింది కదా, మనకు కావాల్సిన డేట్ ఎంత, 18th, అంటే మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాయి, 12 days ఉన్నాయి. సో 7 ఒక 1 week పోతే మళ్ళీ ఎన్ని odd days ఉంటాయి, 7 1 7 పోతే 5 odd days ఉంటాయి. సో సండే నుండి 5 కౌంట్ చేసినా కూడా ఫ్రైడే వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైతే మనం ఎట్నుండైనా వెళ్ళొచ్చు. 7 daysకి 1 week అనేది రిపీట్ అవుతుంది. సో 6 నుండి
18th కావాలి. సో 7 డేస్ తీసేస్తే ఇంకా ఆడ్ డేస్ 5 ఉంటాయి. సో సండే నుండి 5 డేస్ ఉండొచ్చు. లేదంటే 9th రోజు ఏమవుతుంది, సండే తర్వాత 3 డేస్ అంటే మండే, ట్యూస్డే, వెనస్డే అవుతుంది. సో 9 నుండి 16 వెళ్ళొచ్చు. 16 తర్వాత మళ్ళీ 17, 18 కదా. సో వెనస్డే నుండి 2 డేస్ వెళ్ళినా కూడా థర్స్డే, ఫ్రైడే. సో ఎట్లా చేసినా కూడా మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇంకొక క్వశ్చన్ చూడండి. ఇఫ్ 9th డేట్ ఆఫ్ ఎనీ మంత్ ఫాల్స్ ఆన్ 3 డేస్ బిఫోర్ సండే. ఇప్పుడేమో 3 డేస్ బిఫోర్ ఆఫ్టర్ ది సండే అన్నాడు. ఇప్పుడు సండే కన్నా 3 డేస్ ముందే ఏమొచ్చిందట, 9th వచ్చిందట. 9th అంటే 10th, 11th, 12th రోజు ఏమవుతుంది, సండే అవుతుంది. ఇప్పుడు 18th ఆఫ్ దట్ మంత్ ఏ రోజు అవుతుంది అంటే 12 తర్వాత మనకి 18 కావాలి. సో +6 చేస్తే వస్తుంది. సో సండేకి +5. సో ఏంటి, సాటర్డే. ఇంకొకటి చూడండి. ఇఫ్ 7th ఆఫ్ ద మంత్ ఫాల్స్ 2 డేస్ బిఫోర్ సండే. సండే కన్నా 2 డేస్ బిఫోర్ ఏమొస్తుందట, 7th వస్తుందట. సో సండే ఏమవుతుంది, 9th అవుతుంది. ఇప్పుడు దెన్ వాట్ డే ఆఫ్ ద వీక్ విల్ బీ ఆన్ ద 27th ఆఫ్ ద మంత్. సో 27th కావన్నట. ఎక్కడి నుండి నిలచు. సో 9th నుండి వెళ్తే 9 నుండి 27కి ఎన్ని డేస్ ఉంటాయి, 18 డేస్ ఉంటాయి. 18 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి, 4. 7 2 14 కాబట్టి 4 ఆడ్ డేస్. సో సండే నుండి 4 డేస్ వెళ్తే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే. సో ఆన్సర్ ఈస్ థర్స్డే. ఒక డేట్ తెలిసిందంటే మనం వెళ్ళొచ్చు. 7 నుండి వెళ్ళినాం అనుకో, 7 + 7 14, 14 + 7 21, 21 6 27. సో ఇది ఏంటి, సండే కన్నా 2 డేస్ ముందు ఏమవుతుంది, ఫ్రైడే. సో ఫ్రైడే నుండి 6 డేస్ ముందుకు వెళ్ళాలి. సో ఫ్రైడే నుండి 6 డేస్ ముందుకు వెళ్ళినా ఒకటే, ఫ్రైడే నుండి 1 డే బ్యాక్ వచ్చినా ఒకటే. సో ఫ్రైడే -1 అంటే థర్స్డే వచ్చింది కదా, అంతే. సో ఇప్పటివరకు 7th మోడల్ చూసినాం. నెక్స్ట్ 8th మోడల్. ఇంతకుముందు మోడల్లో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ చూసినాం. ఇప్పుడు కొంచెం డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 8th January ఈజ్ మండే, దెన్ వాట్ ఈజ్ ద డే ఆన్ 28th Jan. సో 8th January అనేది మండే అయితే 28th January ఏ డే అవుతుంది. సింపుల్గా 8 నుండి 28కి ఎన్ని డేస్ ఉంటాయి చూడాలి. అంటే 28 - 8 అంటే 20 డేస్ ఉంటాయి. సో 20లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 7 2 14 పోతే 6 ఆడ్ డేస్. సో మండే నుండి +6 వెళ్ళినా ఒకటే, -1 ఒకటి. సో మండే నుండి -1 అంటే ప్రీవియస్ డే ఏమవుతుంది, ఎస్టర్డే అంటే సండే. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 14th Feb 2008 ఈజ్ సండే. ఓకే, ఈరోజు సండేనండి. దెన్ వాట్ ఈస్ ద డే ఆన్ 23rd April 2008. అంటే సేమ్ ఇయర్లో 14th Feb సండే అయితే 23rd April అనేది ఏ డే అవుతుందని ఇవ్వడం జరిగింది. సో ముందు ఇయర్ చూడండి. 2008 అనేది ఏంటి, లీప్ ఇయర్. లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి, 29 డేస్ ఉంటాయి. ఆల్రెడీ 14th Feb ఇచ్చిండు. సో ఇంకా ఎన్ని రిమైనింగ్ డేస్ ఉన్నాయి, 15 డేస్ ఉన్నాయి. ప్లస్ ఫిబ్రవరి తర్వాత ఏంటి, మార్చ్లో 31 డేస్ ఉంటాయి కాబట్టి 3 ఆడ్ డేస్. ఏప్రిల్లో 30 ఉంటాయి కాబట్టి 2 ఆడ్ డేస్. కానీ ఏప్రిల్ మొత్తం కంప్లీట్ అయిందా, కాలేదు. ఏప్రిల్లో ఎప్పటి వరకు అడిగిండు, ఓన్లీ 23rd వరకు. సో 23rd మొత్తం తీసుకోవాలి. 15 + 3 అంటే 18, 18 + 23 41. ఈ 41ని 7తో డివైడ్ చేస్తే మనకి ఆడ్ డేస్ అనేవి వస్తాయి. 7 5 35. సో రిమైండర్ 6 ఆడ్ డేస్ ఉన్నాయి. సో సండే నుండి +6 అయినా వెళ్ళొచ్చు, లేదంటే -1 అన్న రావచ్చు. సండేకి ప్రీవియస్ అంటే ఎస్టర్డే ఏమవుతుంది, సాటర్డే. సో ఆన్సర్ ఈస్ సాటర్డే. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 11th March 2011 ఈజ్ వెనస్డే, దెన్ వాట్ ఈస్ ద డే ఆన్ 15th August 2011. మీరు ఒకసారి వీడియో పాస్ చేసి మీరు ట్రై చేయండి. అంటే ఫస్ట్ ఏం చేయాలి, 11th March నుండి ఇచ్చిండు. 11th March వెనస్డే అట. సో ఈ 2011 అనేది అసలు ఫిబ్రవరి తర్వాత అడిగింది కాబట్టి మనకి ఏ ఇయర్ అయినా పర్లేదు. మళ్ళీ మార్చిలో ఎన్ని డేస్ ఉంటాయి, 31 డేస్ ఉంటాయి. ఆల్రెడీ 11 డేస్ అయినాయి కాబట్టి 20 డేస్ తీసుకోవాలి. ఏప్రిల్లో 30 డేస్ ఉంటాయి కాబట్టి 2 ఆడ్ డేస్. మేలో 31 కాబట్టి 3 ఆడ్ డేస్. జూన్లో 30 కాబట్టి 2, జూలై 31st కాబట్టి 3, ఆగస్ట్లో 31st. కానీ ఎప్పటి వరకు అడిగిండు, 15th వరకే కాబట్టి 15th. ఇప్పుడు మనం 7 డేస్కి ఆ డేస్ని తీసేయచ్చు. సో అట్లా క్యాల్కులేట్ చేసుకుందాం. ఓకేనా. 3 + 2 5, 5 + 2 7, 7 అంటే ఒక 1 వీక్ కంప్లీట్ అవుతుంది. సో 15 + 3
18. 18 plus 20, 38. So 7 5s are 35. Remainder 3. సో ఇక్కడ ఇచ్చిన డే వెనస్డే కాబట్టి +3. వెనస్డే తర్వాత +డే అంటే వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో ఆన్సర్ ఈస్ సాటర్డే. సో దిస్ కమ్స్ అండర్ మోడల్ 8th. నెక్స్ట్ 9th మోడల్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎన్లైటెన్ అమూల్య. థ్యాంక్ యూ.